హలో గైస్, వెల్కమ్ టు మిస్టర్ నవీన్ టాకీస్. నేను మీ నవీన్ కుమార్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి బిగ్ బాస్ 8 కి హోస్ట్గా నాగార్జున గారు కన్ఫర్మ్ అయ్యారు. అది మాత్రం అందరికి తెలిసిన విషయమే. మధ్యలో కొన్ని సందేహాలు వచ్చినాయి, ఏదో కొంచెం తీసేయమని చెప్పి ఆయన ఎలిమినేట్ చేయాలని చెప్పి, బట్ అవన్నీ ఏం కుదరలేదు. నాగార్జున గారే హోస్ట్ చేస్తున్నారు. అండ్ కంటెస్టెంట్స్ విషయానికి వస్తే కంటెస్టెంట్స్ ఎవరెవరు ఉన్నారు అనేది ఇవాళ ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం. ఎవరెవరు అంటే మ్యాక్సిమం కన్ఫర్మేషన్ ఉన్నారు, అందులో కొందరు కొంచెం కొంచెం డౌట్ ఉన్నారు. అది కన్ఫర్మ్ అని చెప్పలేను, మరి రావచ్చు రాకపోవచ్చు. చూద్దాం ఎవరెవరో. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? సరే, ఇవాళ ఫస్ట్ కంటెస్టెంట్ విషయానికి వస్తే ఆదిత్య ఓం. ఈయన ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు, మనకు తెలిసిన వ్యక్తే. ఆల్రెడీ లాహిర్లో హీరోగా చేశాడు అండ్ అలాగే కొన్ని సినిమాలు చేశాడు. ప్రస్తుతానికి చేస్తున్నాడో లేదో మరి కరెక్ట్గా తెలియదు, కానీ ఆయన ఒకప్పుడు హీరోగా చేశాడు కాబట్టి ఇప్పుడు కొంచెం లోలో ఉన్నాడు. ఇప్పుడు బిగ్ బాస్కి అయితే వస్తున్నాడు, మరి ఆయన కన్ఫామ్. మన నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి నిఖిల్ మలియక్కాల్. సీరియల్ హీరో అండ్ కొన్ని షోస్లో కూడా చేస్తున్నాడు. ఈ మధ్య కొంచెం ఏవో టీవీ షోస్లో కనిపిస్తున్నాడు. ఆల్రెడీ మీకు తెలుసు ఇతను కూడా. నెక్స్ట్ కంటెస్టెంట్ అయితే యష్మి గౌడ, సీరియల్ యాక్ట్రెస్. ఈవిడ సీరియల్ చూసే వాళ్ళందరికీ తెలుసు. యా, లుకింగ్ క్యూట్. బాగానే ఉంది కదా, బాగుంది, సారీ. నెక్స్ట్ వచ్చేసి అభిరామ్ వర్మ. ఈయన చిన్న చిన్న మూవీస్ చేశాడు హీరోగా. రాహు, నీతో, ఈ మూవీస్ మీరు రాహు తెలిసే ఉంటుంది మూవీ. ఆల్రెడీ అందులో ఒక సాంగ్ ఫేమస్ అయింది. సో అతను కొన్ని హీరోగా చేశాడు, కొన్ని హీరో పక్కన మెయిన్ క్యారెక్టర్స్ చేశాడు అనమాట. యా, ఫైన్. ఇతను కూడా యంగ్ అండ్ ఎనర్జెటిక్ పర్సన్ కాబట్టి తీసుకున్నారు. నెక్స్ట్ బెజవాడ బేబక్క, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. ఈవిడకి ఆల్మోస్ట్ 1 lakh ఫాలోవర్స్ దాకా ఉన్నారనమాట. సో ఆవిడని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ నైనిక అనసూరు. నైనిక అంటే ఆల్రెడీ తెలుసు అందరికీ, డీలో కంటెస్టెంట్. డి సీజన్ మేబీ కరెక్ట్ గుర్తులేదు, కానీ ఫైనలిస్ట్ అయింది. ఫైనలిస్ట్ మీన్స్ రన్నర్ అప్ అనమాట. యా, అతను ఆల్రెడీ అందరికీ తెలుసు. నెక్స్ట్ అభయ్ నవీన్. ఈయన పెళ్లి చూపుల సినిమాలో చేశాడు, కొన్ని సైడ్ క్యారెక్టర్స్ కూడా చేశాడు అక్కడక్కడ సినిమాల్లో. ఈ మధ్యనే విలేజ్ షో అనిల్ ఉన్నాడు కదా, అతను వీళ్ళంతా కలిసి రామన్న యూత్ అని సినిమా కూడా తీశారు. ఆ ట్రైలర్ కూడా వచ్చింది, కావాలంటే చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కిరాక్షిత. ఈవిడ ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్ అయితే యూట్యూబ్ స్టార్ట్ చేసింది అనమాట. యూట్యూబ్లో బిగ్ బాస్ నుంచి ట్రోల్స్ చేసేది. మీన్స్ బిగ్ బాస్ని ట్రోల్ చేసే వాళ్ళని ట్రోల్ చేసేది, బిగ్ బాస్ గురించి చెప్పే వాళ్ళని ట్రోల్ చేసేది. అండ్ తర్వాత బేబీ సినిమాలు కూడా చేసింది. మీ అమ్మాయి బాగా గుర్తుంటుంది బేబీ సినిమాతో, ఆ క్యారెక్టర్ వల్ల. యా, ఈ అమ్మాయి. ఇంకా కయ్యూమ్ అలీ అంటే ఆల్రెడీ తెలుసు, అలీ గారి తమ్ముడు కయ్యూమ్ అలీ. అతను కొన్ని సినిమాలు చేశాడు, ఇప్పుడైతే చేయట్లేదు నాకు తెలిసి, మరి లేవో ఏమో తెలియదు, కానీ ఒకప్పుడైతే సినిమాలు చేశాడు. ఆయన కూడా మంచి ఆర్టిస్టే. ప్రజెంట్ అయితే బిగ్ బాస్కి అయితే కన్ఫర్మ్ అయ్యారు మరి. నెక్స్ట్ విస్మయశ్రీ, యాక్ట్రెస్. తిను కొన్ని చిన్న చిన్న మూవీస్లో హీరోయిన్గా చేసింది. పెద్దగా తెలియకపోవచ్చు, మేబీ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. యా, ఫైన్. నెక్స్ట్ విష్ణుప్రియ, చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ తెలుసు విష్ణుప్రియ. రీతు చౌదరి కూడా తెలుసు, ఫేమస్ యాంకర్లు ఇద్దరు. నెక్స్ట్ వచ్చేసి నాగమణికంట. ఈజ్ అ యంగ్ గాయ్, ఐ థింక్. ఇతను వచ్చేసి ఇన్ఫినిటమ్ మీడియాలో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లో చేస్తూ ఉంటాడు. అండ్ ఇన్ఫ్లుయెన్సర్గా కూడా ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ బాగానే ఉన్నారు, 1 lakh అబోవ్, ఐ థింక్ సో. నెక్స్ట్ వచ్చేసి ఆర్జే శేఖర్ భాష. ఈయన చాలా ఫేమస్. ఈ మధ్య కాలంలో మొత్తం న్యూస్ ఛానల్స్ ఎక్కడ చూసినా ఈయన కనిపించాడు. ఈ రాజ్ తరుణ్ లావణ్య కేసు గురించి కానీ అక్కడ బయట ఎక్కువ కనిపించాడు అనమాట న్యూస్ ఛానల్స్లో. ఇతనికి పేషెన్స్ చాలా ఉందని ఆ న్యూస్ ఛానల్స్ తిరిగిన తర్వాత అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ నుంచి అందరికీ అర్థం అయ్యుండొచ్చు. మేబీ బిగ్ బాస్ వాళ్ళు అది కన్సిడర్ చేసి అతను తీసుకున్నారనుకుంటా. ఇతను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని నా ఫీలింగ్. నెక్స్ట్ వచ్చేసి న్యూస్ రీడర్ కళ్యాణి. ఈవిడ కన్ఫర్మ్ అని చెప్పలేను, 99% కన్ఫర్మ్. ఇంకొకరు సహార్ కృష్ణన్. ఈవిడ మిస్ ఆంధ్ర, ఇయర్ గుర్తులేదు కరెక్ట్గా ఇయర్, బట్ మిస్ ఆంధ్ర. ఫైన్, తను కూడా కన్ఫర్మేషన్ లేదు, బట్ రావచ్చు రాకపోవచ్చు. ఇప్పటివరకు నేను చెప్పిన కంటెస్టెంట్స్ అందులో ఆల్మోస్ట్ అయితే ఒక 10-11 మెంబర్స్ అయితే కన్ఫామ్గా ఉన్నారు. ఇంకా కొంతమంది డౌటెడ్ అనమాట. డౌట్ కొంచెం 99% రావచ్చు, మేబీ ఆ 1% చెప్పలేము అనమాట. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉన్నాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఏంటంటే యాక్చువల్గా రీతు చౌదరి అండ్ ఇంద్రనీల్ తెలుసు కదా, సీరియల్ యాక్టర్. ఆయన టాల్ ఉంటాడు. ఆల్రెడీ పాత సీరియల్స్ చూసిన వాళ్ళందరికీ అయితే తెలుసు, కొత్త వాళ్ళకి కూడా మేబీ తెలిసే ఉండొచ్చు. రీతు చౌదరి యాంకర్, తను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని ఎక్కువ తెలుస్తుంది.
అండ్ ఇందరినీ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నా. ఇది నా పర్సెప్షన్ మాత్రమే, మేబీ మే నాట్ బి, కరెక్ట్గా తెలీదు, జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిన ప్రకారం చెప్తున్నా. ఫైనల్గా చూసుకుంటే ఓల్డ్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఉంటారు కదా, వాళ్ళని కూడా తీసుకొచ్చే ఒక అవకాశం ఉందని ఇన్ఫర్మేషన్ ఉంది అనమాట. వాళ్ళు కూడా మధ్యలో ఎక్కడైనా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇవ్వచ్చేమో, మేబీ ఆల్రెడీ జరిగిపోయిన బిగ్ బాస్ సీజన్స్లో వాళ్ళని కాంటాక్ట్ అయ్యారని చెప్పి కూడా బిగ్ బాస్ టీము యొక్క సమాచారం ఉంది. ఏది ఏమైనా ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది అనేది వేచి చూడాల్సిందే. బిగ్ బాస్ సెప్టెంబర్ 1 నుంచి మొదలవుతుంది కదా, సో కంటెస్టెంట్స్ కన్ఫర్మేషన్ అనేది ఆ రోజు నైట్కి వచ్చేస్తుంది, ఎవరెవరు అనేది. ఆ రోజు నెక్స్ట్ డే 2 days మనకి ఎంట్రీస్తో వచ్చేసారు కదా, సో అది చూసి కన్ఫర్మ్ అయిపోతుంది. ఆ తర్వాత ఎవరెవరు ఎలా ఆడతారు, ఏం జరుగుతుంది అనేది స్టెప్ బై స్టెప్, డే బై డే, ఎవ్రీ అప్డేట్, ఎవ్రీథింగ్ నేను వీడియో చేయడం జరుగుతుంది. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, స్టే ట్యూన్. అలాగే నేను చెప్పిన లిస్ట్లో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరో కింద కామెంట్ చేయండి.